ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఆదేశానుసారం నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నగారి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర తెలుగు యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నగారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ 38వ వార్డు మరియు 37వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ నగర్ 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శివనాగిరెడ్డి వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఆదేశానుసారము నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్న గారి ఆదేశాల మేరకు 43వ ఆవిర్భావ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 38వ వార్డు, 37వ వార్డు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ సార్ గారు మన 38వ వార్డు వైఎస్ఆర్ నగర్ నందు అభివృద్ధి సంక్షేమం 2 సమపాలలో తీసుకొని పోతూ 1,05,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది 38వ వార్డులో వైఎస్ఆర్ నగర్కు. అలాగే నందమూరి నగర్కు కూడా 1,37వ వార్డు నందమూరి నగర్కు కూడా 1,35,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారి మంచితనంతో, ఆయన ఆశీస్సులతో ఈ 2 వార్డులు డెవలప్ అవుతున్నాయి. ఎన్ఎండి ఫరూక్ సార్ గారి కుటుంబానికి ప్రతి ఒక్కరము నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ 37వ వార్డు, 38వ వార్డు ప్రజలందరి తరఫున వారికి పాదాభివందనం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఫరూక్ సార్, జై ఫిరోజ్ అన్న, జై ఫయాజ్ అన్న.